నమస్కారం ఘంటారాబానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనబడదు, రాజధానికి వస్తే తెలుస్తుందంటూ జగన్కు నారాయణ చురకలు. పోలవరం జిల్లాలో 17 పశువులపై పెద్ద పులి దాడి, బంధించేందుకు వలలు, మత్తు సామాగ్రితో రెస్క్యూ ఆపరేషన్. రాజమహేంద్రవరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు, వేర్వేరు చోట్ల మహిళల మెడలోని గొలుసులు చోరీ. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్, ఐపీఎల్ లావాదేవీలు చూస్తుండగా 6గురిని పట్టుకున్న పోలీసులు. వెట్టి చాకరీ నిర్మూలనలో వైఫల్యంపై చర్యలకు సిద్దమైన అమెరికా, భారత్ సహా 60 దేశాలపై అదనపు సుంకాలకు ప్రతిపాదనలు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి కనపడదని మంత్రి నారాయణ విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి మొదటి దశ సిద్దమవుతుందని స్పష్టం చేశారు. రైతులకు ప్లాట్లు కేటాయించలేదని వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. అమరావతిపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు విజన్ ఉంటే జగన్కు ఏమీ లేదన్నారు. అమరావతిలో శరవేగంగా నిర్మాణాలు పూర్తవుతుంటే ఇంకా మావిగన్ అంటే ఎలా అని నిలదీశారు. అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు. వాగుల ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న వంతెనల క్రింది భాగంలో మట్టి పూడిక త్వరగా తొలగించాలని సూచించారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేశామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగుండా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది. బ్రిడ్జ్ వాళ్ళు నెలాఖరికి ఇచ్చేస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ ఇచ్చేసిన తర్వాత ఆ బ్యాలెన్స్ ఏదైతే ఇంకా 2.75 ఎకరాలు రావాలి. ఆ 2.75 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ బాగుంటే అది కట్టి కూడా వేస్ట్ అవుతుంది. ఈ రోజు కూడా రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని. దాని మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైనా అమరావతి కాదంట. వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అంటే తెలుస్తుంది. లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు, లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి, బిల్డింగ్లు అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా. ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా. చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాయి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడి నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి క్యాపిటల్ సిటీ చెప్పిన ప్రకారం 2028 ఆగస్టు నెలకు ఫస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్. హైదరాబాద్ ఈరోజు ఇంకా డెవలప్ అవుతానే ఉంది, నయారాపూర్ డెవలప్ అవుతానే ఉంది, చండీగఢ్ డెవలప్ అవుతారు. పోయి చూడమనండి, పోయి అవి చూడండి. ఇంకా స్టిల్ ఎప్పుడో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 60 ఏళ్ళ క్రితం పెట్టినాయి. బట్ ప్రజలు ఇల్లు కట్టుకోవటానికి, లేదా ఏదైనా షాప్స్ కట్టుకోవటానికి, కమర్షియల్ యాక్టివిటీ, ఇండస్ట్రీస్ చేసుకోవటానికి వాటికి ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. రోడ్డు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, వాటర్ ట్రీట్మెంట్, రీయూజ్, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత. వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇది 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల పట్ల తనకున్న నిబద్ధత నిన్న మొన్నటిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2009లో ప్రజాస్వామ్యం పార్టీకి, ప్రజారాజ్యం పార్టీకి చెందిన యువరాజ్యం యువజన విభాగానికి నాయకత్వం వహిస్తున్న సమయంలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకులు ప్రజాకవి గద్దర్తో కలిసి తాను తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నానంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగ మద్దతు పలికానన్నారు. సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాల పునాదులపై నిర్మితమయ్యే సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణకు తాను తెలిపిన మద్దతు ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం చేసినది కాదని, అది ఒక దృఢమైన నమ్మకం, ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గుర్తించి గౌరవించాలనే సిద్ధాంతం నుంచి పుట్టిందన్నారు. అప్పుడు తీసుకున్న ఈ నిర్ణయమే తెలంగాణ ప్రజల పట్ల తన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను ఇచ్చిన మద్దతు రాజకీయం కోసం కాదని, అది తన నైతిక సిద్ధాంతమని పవన్ స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6గురిని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2,20,000 రూపాయలు, 10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో ఐపీఎల్ మ్యాచ్కు సంబంధించిన లావాదేవీలు చూస్తుండగా 6గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. బైపాస్ రోడ్ లో మనీ కెఫే అని ఒక ఇది ఉంది. దాంట్లో మనకు ఆల్రెడీ మనం ట్రాక్ చేసిన బుక్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ కూర్చోబెట్టి డిస్కస్ చేస్తున్నారని మనం వెళ్ళి రైడ్ చేసాము. అప్పుడు అలాంగ్ విత్ 5 other people ఒక మెయిన్ బుక్ కూడా అరెస్ట్ చేసాము. 2,20,000 రూపీస్ ఇన్ క్యాష్ అండ్ తీసుకొచ్చి మనం ఇన్వెస్టిగేషన్ చేసాము. మనీ ట్రయల్ వర్కౌట్ చేసాము. దాంట్లో వి ఐడెంటిఫైడ్ అరౌండ్ 16 అకౌంట్స్ అండ్ దాంట్లో వి హావ్ ఫ్రోజన్ అరౌండ్ 4,14,000 రూపీస్ అండ్ ఈ 6 people కూడా లైక్ లాస్ట్ కేస్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ కింద పెట్టి ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. రెసిడెంట్స్ ఆఫ్ ప్రొద్దుటూర్ అండ్ బయట నుంచి వాళ్ళు కూడా ఈ నెట్వర్క్ లో ఉంటారు అండ్ బియాండ్ దట్ దుబాయ్ లో కూడా ఉంటారు. ఇప్పుడు వరకు మనం వీ హావ్ వర్క్డ్ అవుట్ దట్ లింక్స్ బట్ మనీ ట్రయల్ వర్కౌట్ చేసి వీఆర్ ట్రైంగ్ టు బ్లాక్ అండ్ ఫ్రీజ్ రిమైనింగ్ అకౌంట్స్ ఆల్సో. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి సంచారం ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. గంగంపాలెంలో పశువులపై పెద్ద పులి పంజా విసిరింది. నిన్న రాత్రి 17 పశువులపై దాడి చేసింది. 14 ఆవు దూడలు, 2 గేదె దూడలు, ఒక గేదెను చంపేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తరచూ పెద్ద పులి కదలికలతో జనం ఇబ్బందులు పడడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గత కొద్ది రోజులుగా హనుమాన్ సహా ప్రత్యేక రెస్క్యూ బృందాలు పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. జనవరి నెల నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 47 పశువులపై పులి దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. పులి దాడి దృష్ట్యా గంగంపాలెం, దండంగి, పోచమ్మగండి వైపునకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. అటవీశాఖ రెస్క్యూ బృందాలు భారీ వలలు, మత్తు సామాగ్రితో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకుని ఉంటారని తెలుస్తోంది. మరింత సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 10 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్లో మరో 40 మంది చిక్కుకుని ఉంటారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం లాజికల్గా తీసుకెళ్ళలేం. ప్రజల్లో నమ్మకం రావాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధిస్తుంది. అలాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని క్రియేట్ చేసినటువంటి రాఘవ శర్మ గారిని, డైరెక్టర్ విజయ్ గారిని అభినందిస్తున్నా. 7 ఎకరాల భూమి ఉంది. 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు. ఒక్కరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీం. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. ఇలాంటి సందర్భంలో మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. 1000 కోట్లున్నా, పదవులున్నా, ప్యాలెస్లున్నా, కోటలున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. హెల్తీ సిటిజన్స్ బిల్డ్ ఏ హెల్తీ నేషన్. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, మీకు చెప్పాలి ఒక మాట. నా దగ్గరికి డాక్టర్లు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు. నేను ఎప్పుడూ వాళ్ళకు ఒక అడ్వైజ్ చేసేవాడిని, మమ్మల్ని ట్రీట్ చేసే ముందు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను చెప్పేవాడిని. అంటే డాక్టర్ ఈజ్ ది వరస్ట్ పేషెంట్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మేము సంజీవని ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. నేను మనస్ఫూర్తిగా మా యొక్క మంత్రిని కూడా అభినందిస్తున్నా. నేను ఆయన రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా లెవెల్లో తిరుగుతూ ఉండేవాడు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. ఈయన ఇంత శ్రద్ధ పెడతాడా అనుమానం వస్తే ఈరోజు చూసిన తర్వాత మాత్రం అనూహ్యంగా పనిచేస్తున్నాడు. చాలా శ్రద్ధ పెట్టడమే కాకుండా టెక్నాలజీ కూడా అర్థం చేసుకుంటున్నాడు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నాడు, మెరుగైనటువంటి వైద్యం కోసం పనిచేస్తున్నాడు. మనస్ఫూర్తిగా మీ అందరి తరపున ఆయన్ను కూడా అభినందిస్తున్నా. ఇక్కడ సంజీవని ఫస్ట్ టైం ప్రపంచంలో డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. పేరు కూడా సంజీవని. సంజీవని అనగానే రాముడు, లక్ష్మణుడు గుర్తొస్తారు. ఆ రోజుట్లోనే లక్ష్మణుడు మూర్ఛపోతే మీకు అన్ని చెప్పక్కర్లేదు. ఇంకా కడాన సంజీవని మొక్క కావాలంటే హనుమంతుడికి ఏం దేవాలని తెలియకుండా పర్వతాన్నే తీసుకొస్తారు. అది పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారు.
అందులో నుంచి సంజీవిని తీసి ట్రీట్మెంట్ ఇచ్చారు, లక్ష్మణ్ బతికించుకున్నారు. ఇప్పుడు నా ప్రయత్నం కూడా అదే. ప్రపంచంలో ఉండే నాలెడ్జిని, బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీకు అందించే ఏర్పాటు చేయడం కోసం ఈ సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇందులో ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే హాస్పిటల్కి రావాల్సిన పని కూడా అనవసరంగా తగ్గిపోతుంది. వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. ఏ కన్సల్టెంట్కి మీరు అపాయింట్మెంట్ కావాలన్నా ఏర్పాటు చేస్తాం. రెండోది, ఇక్కడ మీరు చూసినప్పుడు 42 రకాల వైద్య పరీక్షలు ఇంటి దగ్గర చేస్తాం. వల్నరబుల్ పేషెంట్స్ అందరినీ ఐడెంటిఫై చేస్తాం. అక్కడి నుంచి గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఏం తినాలి, మందులు ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు మళ్ళా హాస్పిటల్కి రావాలి. ఒక విధంగా ఆలోచించాలంటే ఒకప్పుడు పేషెంట్ డాక్టర్ కోసం, హాస్పిటల్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఇప్పుడు గవర్నమెంటే సంజీవని ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో మీరు చూసినప్పుడు యూనివర్సల్ హెల్త్ కూడా తీసుకొచ్చాం. అందరికి చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా 2,50,000 పెట్టి యూనివర్సల్ హెల్త్ వస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఉంటుంది. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. కానీ ఒక్క విషయం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి, ఈవెన్ లలిత హాస్పిటల్కి వచ్చి బ్రహ్మాండమైన ఆధునికమైన సదుపాయాలున్నా వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫార్మాసిటికల్సే ఇస్తారు, కెమికల్సే ఇస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా క్యూర్ చేస్తారు, కానీ కట్ చేస్తే మన బాడీనే కట్ చేస్తారు. ఆ రెండూ లేకుండా ఉండాలంటే మీలో జాగ్రత్త అవసరం. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, నేను ముందే చెప్పాను, మీరు పేషెంట్లు కాకుండా చూసుకోమని. అదే మరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా హాస్పిటల్కి పోకపోతే దట్ ఈస్ ది బెస్ట్ లైఫ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, తినే తిండి, మన పరిసరాలు, మనం ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభుత్వం ఎన్ని వైద్య సేవలు తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ కట్టినా ఫైనల్ గా ప్రజల మద్దతు లేకపోతే ఏది సాధ్యం కాదు. మంచి అలవాట్లు, మంచి ఆహారం, వ్యాయామం, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఓసారి అనిపిస్తుంది, మేమేదో మిమ్మల్ని పిలిచి హాస్పిటల్ ఓపెన్ చేసి బిజినెస్ ప్రమోట్ చేయాలంటే మీరు నీతి సూత్రాలు చెప్పి మా హాస్పిటల్కి దెబ్బతీస్తారేమో అనేది చెప్పిస్తుండే వాళ్ళకు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు నేను కొన్ని హాస్పిటల్సే కాకుండా యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా, ప్రాణాయామానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ విషయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ఈజ్ మెడిసిన్, కిచెన్ ఈజ్ ఫార్మసీ. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. మా ఫ్యామిలీ ఇంటికి కావలసిన పంటలన్నీ కూడా క్రిమి సంహారక మందులు వేయకుండా, ఎరువులు వేయకుండా పండించే రోజులు. ఈరోజు మనం తినే తిండి చూస్తే మొత్తం యూరియా, తెలుసో తెలియకో విపరీతమైన క్రిమి సంహారక మందులు కొట్టేయడం, అవన్నీ కూడా మనం తినే పరిస్థితికి వస్తున్నాం. రెండోది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, 1924
నాసి రకం మద్యం. దానివల్ల చాలా వరకు చాలా మందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వస్తా ఉంది. అంటే ఒక దుర్మార్గమైన నిర్ణయం ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతుంది ఒక ఉదాహరణ. దీనికి తోడుగా ఇటీవల కాలం నేను చూస్తున్నా అందరిలో మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి అదనంగా టెక్నాలజీ, నేనే మాట్లాడుతున్నా, ఒకప్పుడు ఐటీ అన్నా, ఇప్పుడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సిటీ. అదే మరి మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఫౌండేషన్ వేసాం. ఇంకొక పక్క మెట్టెక్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. టెక్నాలజీని మనకు బెటర్ లైఫ్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నవేడేస్ నేను సెల్ ఫోన్ వాడమంటే సెల్ ఫోన్కి మీరు అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది వాడడం లేదు. కొంతమందికి ఇంట్లో ఉండే భార్యాభర్త సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంట్లోనే ఉంటారు, పిల్లలు కూడా మెసేజ్లు పెట్టుకుంటారు. అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఫర్ వాట్? అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చూసే విషయాలు కూడా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అక్కడి నుంచి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, అందుకే నేను ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు చూసి ఒత్తిడి, ఆందోళన, ఇంకొక పక్క అన్నిటికీ టైం ఉంటుంది. 10 నిమిషాలు వ్యాయామం చేయాలంటే టైం ఉండదు, నడవాలంటే టైం ఉండదు. నడవడం కూడా మానేశాం. ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. అందుకనే ఈరోజు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చిన్న వయసులో పెద్ద జబ్బులు వస్తున్నాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు నేను వినలేదు. ఒక ట్రీట్మెంట్కు 30 కోట్లు. వ్యక్తి చిన్నవాడు, మామూలు వ్యక్తి. అలాంటి వాడికి ఆ జబ్బు వల్ల 30 కోట్లు. ఆ పేరెంట్స్ అతను బతికించుకోవాలనే తపన. ఇవి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం మళ్లీ మామూలు పరిస్థితి రావాలంటే వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ముందే చెప్పా, యోగా, ధ్యానం ఇలాంటివన్నీ మనం చేయాలని. ఈ సంవత్సరం మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన మోడర్నైజేషన్ ప్రమోట్ చేయడమే కాకుండా యోగా, ధ్యానం, లేకపోతే నేచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం మనం యోగా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం కూడా 14 రోజులు ప్రాక్టీస్ చేసి ఈ నెల 21వ తారీఖున అమరావతిలో ఏదైతే కృష్ణా నదీ తీరంలో, నదీ తీరమే కాదు ఆ ఫ్లైఓవర్ పైన యోగా చేయించి 25,000 మందికి యోగా చేయించాలనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఈవెంట్గా తయారవుతుంది. దీనికోసం ఇక్కడే కాదు రాష్ట్రంలో అంతా కూడా చేపిస్తున్నాం. నేను లలిత హాస్పిటల్ కూడా కోరుతున్నా, మీ 900 మంది డాక్టర్లు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా యోగా నేర్పించాల్సిందిగా ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఈ 3 చేయడమే కాకుండా మీరు ఒక పని చేయండి. అది చేసిన తర్వాత చేసిన వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, చేయని వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో ఒకసారి అసెస్ చేయండి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నా. నేచర్ ఫార్మింగ్, ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో వేశాం. ఇది లాజికల్ గా తీసుకుపోవడానికి
ముందుకెళ్తున్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాలకు వెళ్తాం. దాన్ని కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మందులతో శరీరాన్ని డ్రగ్ కంపెనీగా మార్చవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సూత్రాలు ఒక్కొక్కసారి చెప్తే ఎక్కవు, చెప్తానే ఉండాలి. అందులో బెస్ట్ డాక్టర్స్ మీరు కానీ రిపీటెడ్గా చెప్పగలిగితే సమాజంలో మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. నా దృష్టిలో ఆసుపత్రులు అంటే ఒక ఆలయాలు, డాక్టర్లే దేవుళ్ళు. దేవుడే జన్మిస్తే, దేవుడు జన్మనిస్తే మీరు ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీ మీద ఒక నమ్మకం. మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేసేది మీ మానవత్వం, మీరిచ్చే ట్రీట్మెంటు, మీరు వాళ్ళకిచ్చే సూచనలు. అందుకనే నేను ఎప్పుడూ నా ఆలోచన ఒకటే, ఇవన్నీ చూసినప్పుడు మన సంస్కృతిలోనే ఉంది, వైద్యో నారాయణో హరి అనేది మన యొక్క సంస్కృతిలో భాగం. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక, ఒక ఆశయం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది రావాలంటే అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అప్పుడే ఇది సాధ్యం. దీనికోసం మళ్లీ ఒకసారి కోరుతున్నా, ఇలాంటి ఆధునికమైన హాస్పిటల్ కావాలి. ప్రజల్లో ఆలోచన విధానం మారాలి. కొత్త అలవాట్లకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే నిజమైనటువంటి మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, దానికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్రప్రదేశ్ కావాలి అన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ధ్యేయం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో చెలరేగిన మంటల్లో 20 మంది సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. 3 కాపాడినట్లు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో చెలరేగిన మంటల్లో 20 మంది సజీవ దహనమయ్యారు. खासकर लोगों ने जिनके पास कोई इक्विपमेंट नहीं थे उन्होंने बहुत बचाव किया है. टोटल रेस्क्यू 47 लोगों का हुआ है. लगभग 20 से 21 लोगों की कैजुअलिटी हुई है. अभी 7 से 8 लोग क्रिटिकल हैं, कुछ मैक्स में हैं, कुछ 2-3 लोग ट्रॉमा सेंटर में हैं. तो अभी मालूम नहीं शॉर्ट सर्किट से हुआ, किससे हुआ, ये तो जांच का विषय है. लेकिन दुखद घटना है और हम सब लोग अभी राहत और बचाव के कार्यों में यहाँ पर सुबह से लगे हुए हैं. पूरी सरकार का तंत्र यहाँ पर इस बचाव कार्यों में लगा है और पूरी तरीके से अगर समय पर ये रिस्पांस नहीं हुआ होता तो शायद ये दुर्घटना बहुत ज्यादा आग बढ़ जाती. समय पर रिस्पांस होने के कारण से ये समय पर ये आग पर काबू पाया गया है. अब विदेशी नागरिक बांग्लादेशी हैं, कुछ
बांग्लादेश के हैं, कुछ अलग अलग जो सार्क कंट्रीज के लोग यहाँ पर आते हैं इलाज कराने के लिए। मोस्टली वही लोग इस होटल में रहते थे। ये पूरा गेस्ट हाउस था, बीएनबी का था, जिसमें लोग आकर के रहते थे। मरीजों के जो परिजन हैं वो लोग यहाँ पर रहते थे। लास्ट में हमने दो आदमी ऐसे निकाले, रुक जाए यार, हाँ उस पे बैठे हुए थे चेयर में, ऐसे निकाले। क्या नाम है? सिचुएशन देखी गई और मौके पर पहुंचे थे, क्या कुछ देखा? सर हम 8:50 के आसपास जैसे शॉर्ट सर्किट हुआ हम पहुंचे, तो मेरा नाम वसीम राजा है, मैं हौजरानी गांव से हूँ। ये स्वेब है और लड़के भी हैं जो हमारे हौजरानी गांव से, हमारे हाजी जी हैं। हम सब पहुंचे, पूरी टीम पहुंचे। सबसे पहले हम लोग ही पहुंचे थे सर। तो यहाँ पे एक गद्दे की दुकान है और ये पूरी जल रही थी, तो हमने गद्दे बिछा दिए थे सब लोगों ने। तो जितने फॉरनर्स ऊपर से कूदे, इमीडिएटली फायर फाइटिंग की टीम आ गई थी, दिल्ली पुलिस आ गई थी। यहाँ पे ये लॉक था, इन्होंने अंदर बड़े कटर से काट के हम नीचे गए, नीचे से हमने पेशेंट को निकाला। मोस्टली फॉरेनर पेशेंट थे वहाँ पे, सीढ़ियों पे, बाथरूम में, जहाँ मिल सकता था वहाँ से हम लोगों ने उठाया। तो ज्यादातर लोग अनकॉन्शियस थे, होश था लेकिन प्रॉपर अनकॉन्शियस थे धुएं की वजह से। हाँ, हम खुद एम्बुलेंस से लेके गए, हम गाँव के लोग हैं, मैक्स में काम करता हूँ मैं, लेकिन हम सबके सब इंजर्ड हैं। हमारे पैरों में कांच दे गए क्योंकि हम चप्पल थे। सर की फायर फाइटिंग और गाँव ने और पुलिस ने मिलकर सर टाइमली एक्शन लिया, तो जो लोग बचे भी हैं और कुछ इमीडिएटली को। हाँ सर, क्या कुछ सिचुएशन? आगे बुला लो भाई, आगे बुला लो। आग बहुत ज्यादा थी, मतलब ऐसा था वहाँ कोई जा नहीं सकता था अंदर, आग इतनी आग थी। हम फिर भी सारे हम लगे गांव वाले, और आग का हमने बिल्कुल भी आग नहीं देखी, हम भी जल सकते थे, लेकिन हमने कोई अपनी बिना परवाह करे हम अंदर चले गए। हमने निकाले नीचे से, उसको तोड़ा, 7-8 जने हमने नीचे से निकाले हैं। अब जितने हमने कोशिश सर, हमने फायर ब्रिगेड ने सर हेल्प करी थी सबसे ज्यादा, क्योंकि फायर ब्रिगेड आगे थी सर। हमने अपने हाथों से प्रेशर उनको दिया चेस्ट पे, फिर मुंह से मुंह लगा के मैंने खुद दिया था 8 लोगों को कम से कम मुंह लगा के एम्बुलेंस में बैठ के खुद मैंने उनको प्रेशर दिया है, पीपीआर खुद दिया है मैंने मुंह से लगा के। हमारी खुद हालत मतलब ऐसी हो गई बिल्कुल। देखिए आपने स्थानीय विधायक सतीश उपाध्याय को सुना, तस्वीर देख लीजिए, कैंडिडेट का नंबर हाँ जी, हाँ जी, ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో చెలరేగిన మంటల్లో 20 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రెస్టారెంట్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లోని ఓ రెస్టారెంట్లో జరిగిన ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. అనేక మంది గాయపడ్డారు. సెల్లార్లో ఉన్న 3 కాపాడినట్లు పోలీసులు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు రెస్టారెంట్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 8:50 ప్రాంతంలో రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. निकलने का समय नहीं मिलेगा। इस तरह की बिल्डिंग में अक्सर ऐसा होता है। किसी फायरमैन को तो कोई चोट नहीं? हमारे एक लीडिंग फायरमैन है, उनको हाथ जब वो रेस्क्यू कर रहे थे, निकाल के ला रहे थे किसी को, तो उनके हाथ में कट लगा है। ही इज एडमिटेड। उनको भी हमने भेज दिया था पीसीआर की या पीकैट्स के द्वारा ही उनको हमने भेज दिया था हॉस्पिटल। सर इनके पास वो एनओसी थी या नहीं? देखिए अभी तक जो डाटा हमने अपने हेडक्वार्टर को हमने पूछा था कि इसका फाइल कोई रिकॉर्ड या कुछ है, तो हमारे पास इसका भी कोई ऐसा नहीं मिला है कि इसको हमने फायर सेफ्टी सर्टिफिकेट दिया हुआ है।
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మరుసటి రోజే టీఎంసీ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి చేరుకుని సంచలన ప్రకటన చేశారు. తనకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన స్పష్టం చేశారు. తనకు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖలను ప్రదర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవికి తానే అర్హుడినంటూ ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. రితబ్రత బెనర్జీతో పాటు అరూప్ రాయ్, శివ్లీ సాహా, అక్రుజ్జమాన్ వంటి ప్రముఖ టీఎంసీ నేతలు కూడా అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ కొత్త ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకోబోతున్నామని కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో భారీ చీలిక వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లు కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 78 సీట్లకు పరిమితమైంది. ఇందులో 59 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇస్తున్నారని తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ ప్రకటించారు. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో ఈడీ అధికారులపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. నేర తీవ్రత, దాడిలో పెద్ద సంఖ్యలో నిందితులు పాల్గొనడం వంటి అంశాల దృష్ట్యా నిష్పక్షపాతంగా వేగంగా విచారణ పూర్తి చేయడానికి సిట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సిట్ కంటోన్మెంట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తుందని, కేసు పురోగతిని పర్యవేక్షిస్తూ నివేదికలను క్రమం తప్పకుండా పోలీస్ కమిషనర్కు సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బెట్టి చాకిని నిర్మూలించడంలో వైఫల్యం చెందిన దేశాలపై చర్యలకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. బెట్టి చాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు భారత్ సహా 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి యుఎస్టీఆర్ జమీసన్ గ్రీర్ ప్రతిపాదించారు. మొత్తం 60 దేశాలపై జరిపిన సుదీర్ఘ విచారణ అనంతరం గ్రీర్ ఈ ప్రకటనను విడుదల చేశారు. బలవంతపు చాకిరీ వస్తువుల దిగుమతిపై ఇప్పటికే పాక్షిక నిషేధమున్నా లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆంక్షలు విధిస్తామని హామీ ఇచ్చిన 6 ఆర్థిక వ్యవస్థలకు 10% అదనపు పన్నును గ్రీర్ ప్రతిపాదించారు. ఎలాంటి స్పష్టమైన నిబంధనలు లేని భారత్, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా సహా మిగిలిన 54 దేశాలకు గరిష్టంగా 12.5% ట్యారిఫ్లు వర్తింపజేయాలన్నారు. ఈ ప్రతిపాదిత పన్నులపై అభ్యంతరాలు వివరణ ఇచ్చుకునేందుకు జూలై 6 వరకు అమెరికా సమయం ఇచ్చింది. జూలై 7న ఈ అంశంపై యుఎస్టీఆర్ నేరుగా బహిరంగ విచారణ చేపట్టనుంది. అటు ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తమ దేశంపై దర్యాప్తును నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న H-1B వీసాకు క్రేజ్ తగ్గట్లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో H-1B వీసా కోసం ఏకంగా 2 లక్షలకు మందికి పైగా దరఖాస్తుదారులు ఒక్కొక్కరు $1,00,000 చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అంటే భారత కరెన్సీలో సుమారు 83 లక్షల రూపాయలకు పైగా ప్రీమియం ఫీజుగా చెల్లించినట్లు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ DHS సెక్రటరీ మార్క్ వెన్ ముల్లిన్ పేర్కొన్నారు. సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ముల్లిన్ ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 2.86 లక్షల H-1B వీసా దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. అందులో 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు $1,00,000 అదనపు రుసుమును చెల్లించడానికి మొగ్గు చూపినట్లు తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడం వల్ల వారి వీసా పత్రాల పరిశీలన కేవలం 15 రోజుల్లోనే పూర్తవుతుందన్నారు. అదే సాధారణ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 7.5 నెలల సమయం పడుతుందని ముల్లిన్ వివరించారు. డ్యాన్స్ మాస్టర్ పండు ప్రమాదానికి గురయ్యారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవాణిపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ డ్యాన్స్ షో డి ద్వారా పండు ఫేమస్ అయ్యారు. తగరపు వలసలో జరిగిన కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు హాజరై గాజువాకకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్యాన్స్ బృందంలో ఒకరు అస్వస్థతకు గురి కావడంతో 2 కార్లను రహదారి పక్కన ఆపారు.
ఇదే సమయంలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అతివేగంగా వచ్చి రహదారిపై నిలిపి ఉంచిన 2 కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పండుతో పాటు మరో 3కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఎవరు రోడ్డు క్రాస్ సెంటర్ కి ఆగలేదు కదా, ఎక్కడ ఆగలేదు, మన బ్రేక్ ఆగలేదు, స్టీరింగ్ తిరగలేదు, అదే తప్పు. రాజమహేంద్రవరంలో పట్టపగలే చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. నగరంలో 2 వేర్వేరు చోట్ల మహిళా వృద్ధురాలి మెడలోని గొలుసులను అపహరించారు. బైక్పై వచ్చిన 2 వ్యక్తులు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వృద్ధురాలు కింద పడినా వదల్లేదు. కొంత దూరం వరకు ఆమెను ఈడ్చికెళ్లి చైన్ ఎత్తుకెళ్లారు. ఉదయం వాకింగ్కు వెళ్లి వస్తుండగా మరో మహిళ మెడలో గొలుసును దుండగులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో గొలుసు చోరీల ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాకశాస్త్రంలో లెక్కలేనన్ని చిట్కాలుంటాయి. వాటిని పాటిస్తే వంట రుచిగా శుచిగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు రుచికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా స్మార్ట్ కిచెన్లు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం వాటి నిర్వహణ, వంటకాల తయారీపైన సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. కడప జిల్లాలో బ్యాచ్ల వారీగా తర్ఫీదు కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్రానికే రోల్ మోడల్ కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్. దాదాపు 10 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక వంటశాల సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి లోకేష్ ప్రశంసలు అందుకుంది. ఇలాంటి స్మార్ట్ కిచెన్లను కడప జిల్లాలో మరో 4 అందుబాటులోకి తెచ్చారు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. వాటి ద్వారా గత ఏడాది 136 పాఠశాలల విద్యార్థులకు భోజనం అందించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జిల్లా అంతటికీ విస్తరించేలా 24 కోట్ల రూపాయలతో మరో 38 స్మార్ట్ కిచెన్లు సిద్ధమయ్యాయి. కడప జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఒక్కో స్మార్ట్ కిచెన్ ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. వాటిలో పనిచేయబోయే 360 మంది సిబ్బందికి ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రతి బ్యాచ్ లో సుమారు 4 కిచెన్ మేనేజర్స్ వస్తారు, 5 మంది హెడ్ కుక్స్ ఉంటారు, మిగిలిన రెస్ట్ ఆఫ్ ద పీపుల్ కుకింగ్ హెల్పర్స్ ఉంటారు. మేనేజర్స్ కి మేజర్ గా ఉంటుంది కిచెన్ మేనేజర్స్, ఎందుకంటే మొత్తం వాళ్ళు మేనేజ్ చేయాల్సింది వాళ్లే కాబట్టి ఎలాంటి కూరగాయలు మనం ప్రొక్యూర్ చేసుకోవాలి అనే దాని మీద కూడా వాళ్ళ క్లాస్ ఉంటుంది. స్కూల్స్ కి కూడా ఫుడ్ రీచ్ అవ్వాలి, టైమ్లీ రీచ్ అవ్వాలి. సో ఈ పాయింట్స్ అన్ని వాళ్ళకి చెప్తూ మా కేవీకేలో అదర్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళేంటంటే పప్పు దినుసులు కానీ లేదంటే నూనె గింజలు ఇట్లాంటివి ఎలాంటివి కొనుక్కోవాలి, ఎలాంటివి శుభ్రంగా ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనేవి కొన్ని చెప్తారు. కూరగాయలు పండ్లకు సంబంధించి ఇంకొక సైంటిస్ట్ డీల్ చేస్తారు. పురుగులు అవి రాకుండా ఉండేటట్లుగా ఇంకొక సైంటిస్ట్ మేడం డీల్ చేస్తారు. సో మొత్తం ఈ టీం అంతా ఓన్లీ సైంటిస్ట్ చేస్తున్నారు సార్, ఎవరు బయట ఎవరు లేదు. కంప్లీట్ గా కేవీకే ఈస్ హ్యాండ్లింగ్ దిస్ ట్రైనింగ్. కిచెన్తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, సరుకుల నాణ్యత పరిశీలన, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ మెనూ ప్రకారం వంటకాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెఫ్సే కాబట్టి వాళ్ళకి వంటలు కొత్తగా నేర్పించేది కాదు, బట్ చేసే విధానంలో మనం ఎంత హైజీన్ ఫాలో అవుతున్నాము, పర్సనల్ హైజీన్ కావచ్చు అండ్ రూమ్ హైజీన్ కావచ్చు, కూరగాయల ఎంపిక కావచ్చు, అట్లానే దాన్ని స్టోర్ చేసుకునే విధానం కావచ్చు. ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకుని వంటలో అలాంటి ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి సో వాళ్ళని టీం వర్క్గా కూడా బిల్డ్ చేసే కార్యక్రమంలో భాగంగా అది కూడా చేస్తున్నాము. అక్కడ మెషినరీని ఎలా వాడుకోవాలి, అట్లనే దాని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వంట వండేటప్పుడు కూరగాయలు వాటిని ఏ విధంగా మనము డివైడ్ చేసుకోవాలి, ఎంత పరిమాణంలో వాటిని కట్ చేసుకోవాలి, కత్తులు కూడా చాలా షార్ప్గా ఉండాలి. మొద్దుగా ఉంటే ఏమవుతుందంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి, దాంట్లో ఉన్న పోషకాలు అనేటివి నశించిపోతాయి. అలా కాకుండా షార్ప్ నైఫ్తో కట్ చేసుకోవడం వల్ల
పోషకాలు ఉంటాయి. మరీ చిన్న పరిమాణంలో కాకుండా, మరీ పెద్ద పరిమాణంలో కాకుండా ఒక మీడియం సైజులో ఒక కూరగాయలని కట్ చేసుకొని వండేటప్పుడు కూడా ఎక్కువ మంట పెట్టి మరీ స్లిమ్లో పెట్టుకోకుండా ఒక మీడియంగా పెట్టి, ముఖ్యంగా మనం వండిన తర్వాత ఆ పోషకాలు అనేటివి విచ్ఛిన్నం కాకుండా ఆహారంలోనే ఉండాలి. ఆ పోషకరమైనటువంటి ఆహారము పిల్లలకు అందించాలి. ఇదే ఒక ముఖ్య ఉద్దేశము. శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉందని తర్ఫీదు పూర్తి చేసుకున్న వాళ్లు చెబుతున్నారు. మన వంటగది ఎలా శుభ్రం చేసుకుంటామో ఇంట్లో అలాగే శుభ్రం చేసుకోవాలి. మన ఇల్లు ఎలా ఉంటుందో అలాగే శుభ్రంగా పెంచుకోవాలని చెప్పారు. కొన్ని వంటకాలు అనేది పోషకాలు పోకోకుండా ఎలా తరగాలి కూరగాయలు మేడమలు చెప్పిన ప్రకారం పాటించాలని అనుకుంటున్నాము. హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని ఎయిర్ పాన్స్ వేసుకొని అన్ని కట్ చేసుకోమని ఇచ్చినారు. కూరగాయలు కట్ చేసుకొని వంట చేసేది నేర్చుకున్నాం సార్. మేము కూడా బాగా నీట్గా చేయాలని అనుకుంటున్నాము. జూన్ 12లోగా అన్ని బ్యాచ్లకు ట్రైనింగ్ పూర్తి చేస్తారు. నాడు గ్రామాలకు జీవనాధారంగా నిలిచిన చెరువులు కాలక్రమేణా ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని చోట్ల ముళ్ల పొదలతో రూపురేఖలు కోల్పోయాయి. అలాంటి తటాకాల పునరుద్ధరణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 10 చెరువులను సుందరీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 2.0 పథకం కింద కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా భోగాపురం, మాధవపురం, జల్లూరు, రాపర్తి, FK పాలెం, వన్నెపూడి, AK మల్లవరం, చేబ్రోలు, కొమరగిరి గ్రామాల్లోని 10 చెరువులను ఎంపిక చేశారు. FK పాలెం చెరువులను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సుందరీకరణ కోసం ₹1 కోటి కేటాయించారు. మిగిలిన చెరువులకు ఒక్కోదానికి 50 లక్షల చొప్పున మంజూరు చేశారు. గట్లను బలోపేతం చేయడంతో పాటు ప్రజలు నడిచేందుకు వాకింగ్ ట్రాక్లు, యువత కోసం ఓపెన్ జిమ్లు, చిన్నారుల కోసం చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. సోలార్ దీపాలు, బెంచీలు, ఫెన్సింగ్ నిర్మించి చెరువుల చుట్టూ మొక్కలు నాటనున్నారు. ఒకప్పుడు ఇది మైసం చెరువు అని పేరు. ఈ చెరువు ఎప్పుడు కూడా చెత్తబడేసి చాలా చిరాగ్గా ఉండేదండి. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత పైలట్ ప్రాజెక్టు కింద ఈ చెరువుని తీసుకున్నారని ఎంపిక చేశారు. 120 లక్షలు ఇచ్చి శుభ్రంగా వాకింగ్ ట్రాక్, జిమ్ము, పిల్లలు ఆడుకునే పార్క్ అండి, ఇవన్నీ చేస్తున్నారండి. చాలా బాగుంది. గతంలో వాకింగ్ చేయడానికి బయటికి వెళ్ళి చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు మేము బయటికి వెళ్ళకుండా మా గ్రామంలోనే చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభివృద్ధికి చొరవ చూపిన మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఒకప్పుడు కళాహీనంగా కనిపించిన చెరువులు ఇప్పుడు సుందరీకరణ పనులతో కొత్త రూపు సంతరించుకుంటున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవను ప్రశంసిస్తున్నారు. అంతకు ముందైతే చూడడానికి చాలా ఇది మనుషులు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. అంతా రిమూవ్ చేసి చెరువు ఆధీకరణ చేయడం, తర్వాత ఈ మట్టి తోలి ఫిల్లింగ్ చేసి క్రైన్లతోని బుల్టోజర్లతోని తొక్కించి ఇంతవరకు ఇప్పుడు తయారు చేశారండి. తుప్పా డొంకలతో చాలా అసహ్యంగా ఉండేది సార్. ఇది అంతా అభివృద్ధి చేయడానికి 50 లక్షల రూపాయలు ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చి అభివృద్ధి చెందారు సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రావడమే మాకు అదృష్టం సార్. ఫెన్సింగ్, సోలార్ లైట్ల సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బెంచీలు వేస్తున్నారు, గార్డెనింగ్ చేస్తున్నారు. ఎంతో అందంగా ఊరికి స్టార్టింగ్ లో ఉండడం వల్ల, రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల మా గ్రామానికి ఎంతో కూడా ఇది అందంగా ఒక ఆణిముత్యంలాగా కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా అధికారులు చెబుతున్నారు. సుమారు 5.5 కోట్ల నిధులతో 10 చెరువులు అభివృద్ధి చేస్తున్నామని, పనుల పర్యవేక్షణ, బిల్లుల నిర్వహణ బాధ్యతలను ఉపాధి హామీ పథకం అధికారులకు అప్పగించామని తెలిపారు. అన్ని ఊళ్ళలోనూ కూడా చెరువు యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. జూన్ 15 కల్లా ఆల్మోస్ట్ సివిల్ వర్క్స్, ఆర్ట్స్కేప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేస్తారు. చెరువు గొట్టల చుట్టూ చెట్లు నాటము, పార్క్ తయారు చేయటము, లాన్స్ చేయటం, ఇటువంటి అన్ని కూడా రెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ జూన్ ఎండ్ కల్లా ఈ చెరువులు మనం ఏ విధంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ విధంగా అన్ని పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చెరువుల అభివృద్ధి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందనే ఆనందం వ్యక్తమవుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో రణబాలి చిత్ర బృందం సందడి చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టీ సిరీస్ సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్ గా,
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రణబాలిని చిత్రీకరిస్తున్నారు. రాయలసీమ చారిత్రక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ చేస్తూ కోట ముఖద్వారం వద్దకు రావడం వంటి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని కీలక సన్నివేశాలను గండికోటలో చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్దం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా కేష్ము ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. కువైట్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ తెల్లవారుజామున కువైట్పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయని కువైట్ సైన్యం వెల్లడించింది. ఓ విమానాశ్రయంపై జరిగిన దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కువైట్ సర్కార్ ప్రకటించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఎదురు దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్లోని కేష్ము ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్లోని ఓ సైనిక స్థావరంపై దాడులు చేసినట్లు తెలిపింది. అయితే అది ఏ ప్రాంతంలో అనేది మాత్రం వెల్లడించలేదు. అటు తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహ్రాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, కేష్ము ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ IRIB ప్రకటించింది.